నమస్తే ఎడ్ ప్లస్ ఛానల్కి స్వాగతం. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ టీజీ టెట్ जून 2026 चाइल्ड डेवलपमेंट एंड पेडागॉजी प्रैक्टिस सेट 2 बाल विकास एवं शिक्षा शास्त्र से संबंधित प्रश्न यहाँ पर आपके सामने कुछ लाए गए हैं। आज के जो इस कक्षा में इस क्लास में बहुत बेहतरीन तरीके से आपके सामने ప్రశ్న बनाकर लाए गए हैं। ఇక్కడ చాలా మంచిగా అంటే చాలా మంచిగా అయితే క్వశ్చన్ అయితే తీసుకొని రావడం జరిగింది. మంచి ఎక్స్ప్లెనేషన్. అసలు ఈ బాల్ వికాస్ కా శిక్షా శాస్త్రి ఏదైతే ఉందో బాల్ వికాస్ ఏవం శిక్షా శాస్త్ర చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ చదువుతున్న కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్గా వస్తుంటుంది. మీకు ఆ కాన్సెప్ట్ కనుక అర్థమైనప్పుడు మీరు చేసేటువంటి క్వశ్చన్స్ సాల్వ్ చేసినప్పుడు వచ్చే ఆనందమే వేరండి. సో మరి మనం ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది క్లాసెస్. మరి ఎవరైనా పీడిఎఫ్ ప్రాక్టీస్ సెట్ 1 చూడకపోయినట్లయితే కనుక కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్ ఇచ్చాను. అక్కడ నుంచి కూడా మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ పైన ఐ కార్డ్ దగ్గర కూడా మీకు అయితే లింక్ ఇస్తాను. అక్కడ నుంచి కూడా అయితే మీరు చూడొచ్చు. మరి లేట్ చేయకుండా ఈరోజు అయితే క్వశ్చన్లు అయితే చూసేద్దాం. ఈరోజు కూడా మరి నిన్నటి క్లాస్లో మనం ఫీడ్బ్యాక్ అవన్నీ అడగడం కూడా జరిగింది. కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఇంకా మీరు ఇవ్వండి. మీరు క్లాస్ అటెండ్ చేయాలి. మీరు క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో నేను ఏదైతే క్వశ్చన్స్ అడిగినో వాటికి ఆన్సర్ చేస్తున్నట్లయితే కామెంట్ చేస్తున్నట్లయితే కనుక ఆ ఇంటరాక్టివ్ అనేటువంటిది ఉంటుంది. ఆ వేలోనే ఉన్నట్లయితే కనుక ఈజీగా మీరు బాగా తొందరగా నేర్చుకోవచ్చు. తొందరగా నేర్చుకుంటారు కూడా. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏవైనా మిస్టేక్ అయితే దాన్ని కరెక్ట్ చేసుకోవడం లేదా కరెక్ట్ చేసుకున్నప్పుడు అది బాగా గుర్తుంటుంది మీకు. బాగా అరే పలానా క్వశ్చన్ ఆ రోజు ఇలా వచ్చింది ఈ కాన్సెప్ట్ మీద, నేను ఇలా చేశాను, అది కరెక్ట్ అయింది, సో ఇక్కడ కూడా ఇలా వస్తుంది అంటే ఒక పాజిటివ్ అనేటువంటి క్రియేట్ అవుతుంది. కాబట్టి సో చేస్తాను చెప్పేసి మరి ఈరోజు కూడా కొన్ని క్వశ్చన్లు అయితే ఉన్నాయి. కొన్ని క్వశ్చన్లకి మరి మీరు కూడా మీ యొక్క ఆప్షన్ అనేటువంటి కింద కామెంట్ రూపంలో తెలియజేస్తుండండి. అలాగే ఫీడ్బ్యాక్ సజెషన్స్ కూడా ఇస్తూ ఉండండి. మీకు ఎలా అనిపిస్తుంది, ఏ విధంగా ఉన్నటువంటి అనిపిస్తుంది, సో అవన్నీ కూడా నేను కన్సిడర్ చేసి మీకు ఇంకా మంచిగా అందించే ప్రయత్నం అయితే చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఇక్కడ క్వశ్చన్స్ అనేటువంటిది చూద్దాం. ఎస్, సో ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక what is the proportion of parents or guardians in the school management committee of the school as directed by RT Act 2009? Option A 2/3, option B 1/3, option C 1/4, option D 3/4. సో అదే క్వశ్చన్ ఇక్కడ హిందీలో కూడా చూద్దాం. చూడండి, అసలు ఇది చాలా మంచి ప్రశ్న. आरटीई एक्ट 2009 के निर्देशानुसार पाठशाला प्रबंधन समिति में माता पिता या अभिभावकों का अनुपात क्या होना चाहिए? ऑप्शन ए 2/3, ऑप्शन बी 1/3, ऑप्शन सी 1/4, ऑप्షన్ डी 3/4. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్ఎంసి అని మీరు వింటా ఉంటారు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అని చెప్పేసి. ఆ కమిటీ ఏర్పాటు చేసినప్పుడు మరి మనకి ఎంత ఉండాలి అంటే కనుక మీకు ఆల్రెడీ ఇక్కడ మరి చేస్తుంటారు. సో ఇక్కడ సరైన సమాధానం మనం చూస్తున్నది కనుక ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. 3/4 అనేటువంటిది ఉండాలి అనమాట. సో 3/4 అనేటువంటిది ఉండాలి. అయితే దాంట్లో ఉమెన్ ఎంత ఉండాలి అంటే కనుక 50% ఉమెన్ ఉండేటట్టుగా దాంట్లో చూడాలని చెప్పడం జరిగింది. మరి మిగతా ఏదైతే 1/4 అంటే 25% ఏదైతే ఉందో అది ఇక ఇతరత్ర ఇంకా దగ్గరలో ఉన్నటువంటి ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులు కావచ్చు, అలాగే విద్యార్థులు కావచ్చు, అలాగే స్కూల్లో ఉన్న టీచర్స్ వాళ్ళందరూ కూడా ఈ 25%లో వస్తారు. అయితే 75% అనగా 3/4 మొత్తం ఆ పేరెంట్స్ గార్డియన్స్ వాళ్ళే ఈ ఎస్ఎంసి అనేటువంటి కమిటీ ఏదైతే ఉందో దాంట్లో ఉండాలి. అంటే పాఠశాల మరి నడుస్తున్నట్లయితే ప్రబంధన్ సమితి అనేది ఇచ్చారు, దాంట్లో అలా ఉండాలన్నమాట, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ. ఓకేనా? సో ఈ టాపిక్ నుంచి పక్కా క్వశ్చన్ వస్తుంది. సో మరి ఇప్పుడు మనం రెండో క్వశ్చన్ చూద్దాం. ఎస్, రెండో క్వశ్చన్ చూసినట్లయితే ద టీచర్ షోస్ ఏ పిక్చర్ అలాంగ్ విత్ ద written word. After some time, the picture is not presented. Only the written word is shown, but the child's response is good. This type of learning comes under option A Pavlov's theory of classical conditioning, option B Watson learning theory, option C Guthrie's learning theory, option డి స్కిన్నర్స్ థియరీ. మరి ఇక్కడ హిందీలో కూడా చూద్దాం. ఇది మంచి ప్రశ్న. ఇది సైకాలజీలో మనకి ఇవి బాగా వస్తాయి అన్నమాట క్వశ్చన్స్. ఓకేనా? సో ఇక్కడ మనం చూసినట్లయితే కనుక शिक्षक ने चित्र के साथ लिखा हुआ शब्द दिखाया. कुछ समय पश्चात चित्र नहीं दिखाया गया, केवल लिखा हुआ शब्द ही दिखाया गया, किंतु बालक की प्रतिक्रिया अच्छी है. इस प्रकार का अधिगम इसके अंतर्गत आता है. ऑप्शन ए पावलो का शास्त्रीय अनुबंध का सिद्धांत, ऑप्शन बी वाटसन का अधिगम सिद्धांत, ऑप्शन सी गुतरीज का सीखने का सिद्धांत, ऑप्షన్ డి స్కిన్నర్ కా సిద్ధాంత్. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కనుక సో ఇక్కడ ఏమంటున్నాడంటే టీచరు ఒక వర్డ్ చూపించాడు, అంటే ఒక బొమ్మ చూపిస్తూ మనకి చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ మీకు నేను ఇక్కడ వేస్తూ ఉన్నాను. ఓకేనా అండి? సో ఇది సపోజ్ యాపిల్ అనుకోండి. ఓకే, యాపిల్ అనుకున్నట్లయితే కింద ఏ అని చెప్పేసి ఏ పర్ యాపిల్
అని చెప్పంగానే ఇట్లా చూపించాడు, ఈ రెండు చూపించాడు. కాకపోతే కొద్దిసేపు అయ్యేసరికి ఏం చేశారంటే ఆ టీచరు బొమ్మ అనేటువంటిది చుడిపేశాడనమాట. ఆ బొమ్మ అనేటువంటిది ఇక్కడ తుడిపేయడం జరిగిందండి. ఓకే. ఆ బొమ్మ అనేటువంటిది ఇక్కడ తుడిపేయడం జరిగింది. సో, ఈ బొమ్మ తుడిపేయంగానే మళ్ళీ టీచర్ అడిగాడు ఏ ఫర్ అని. అనంగానే పిల్లవాడు చక్కన ఏం చెప్పాడంటే ఏ ఫర్ యాపిల్ అని చెప్పాడు. సో, అక్కడ రెస్పాన్స్ అనేటువంటిది బాగొచ్చింది. అయితే ఇది దేంట్లో వస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. సో, మీకు గుర్తుంటుందా? గుర్తుండి ఉంటుంది. మరి పావలోస్ థియరీ చదివినప్పుడు దాంట్లో మీరు మీట్ ఒక కుక్క గురించి కూడా చూస్తుంటారు కదా! గంట కొట్టి ఒక కుక్కకి అలవాటు చేసిండనమాట. గంట కొట్టంగానే చూపిస్తాడు. ఒక చేప అలా మీట్ అనేది చూపిస్తాడు. మాంసాన్ని చూపిస్తాడు. అది అలవాటు అవుతుంది. కాకపోతే కొద్దిసేపటికి ఏమైతుందంటే గంట కొడతాడు. గంట కొట్టంగానే ఆటోమేటిక్‌గా కుక్క నోట్లో నోరు ఊరుతుందనమాట. లార్వా అంటే అది వస్తుందనమాట. లాలాజలం అనేటువంటిది వస్తుంది. ఎందుకు అంటే గంట కొట్టినారంటే ఇప్పుడు మాంసం దొరుకుతుంది అనేటువంటిది ఆటోమేటిక్‌గా అర్థమైపోయిందనమాట. ఓకే. సో, ఇట్లాంటి ఒక థియరీ అయితే ఉంది. ఇలా థియరీ చూసుకున్నట్లయితే అదే ఇక్కడ అప్లై అవుతుంది. మరి ఇక్కడ ఆప్షన్ ఏమైతుందంటే ఆప్షన్ ఏ పావ్లోవ్ का శాస్త్రీయ अनुबंध का సిద్ధాంత్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే వాట్సన్ కా అధిగమ్ సిద్ధాంత్ లెర్నింగ్ థియరీ ఇచ్చారు. నెక్స్ట్ గుతరీస్ కా సీక్నే కా సిద్ధాంత్, ఇక్కడ కూడా ఇది కూడా లెర్నింగ్ థియరీనే. అయితే ఇక్కడ మనకి గుతరీస్ సంబంధించి కాగ్నిటివ్ థియరీ అని చెప్పేసి ఉంటుంది. కాంటిగ్విటీ థియరీ అని చెప్పేసి ఉంటుంది. ఓకే. అది స్కిన్నర్ కా సిద్ధాంతం మనం చూసింది ర్యాటివ్ బాక్స్ ఉంటుంది. ఓకేనా. సో, దాంట్లో ఇక్కడ ఏంటంటే ఆపరెంట్ కండిషనింగ్ థియరీ అంటారు. మరి ప్రతికూలన్ ప్రతిక్రియ అనుకూలం సిద్ధాంతం అని ఉంటుంది. సో, అదేంటంటే ఫస్ట్ యాక్షన్ చేయాలి. ఫస్ట్ దేంట్లోనే ఉంది మనకి ఆపరెంట్ అంటే ఫస్ట్ యాక్షన్ చేయాలి. యాక్షన్ చేయగానే ఏమొస్తుందంటే రిజల్ట్ వస్తుందనమాట. అంటే పునర్బలన్ అంటాం మనం. రిజల్ట్ అనేటువంటిది వస్తుంది. ఏ విధంగా అయితే మరి ఏది బాక్స్‌లో ఉన్నటువంటి ఏదైతే ఉందో అది తెరవంగానే పిల్లి ఆటోమేటిక్‌గా తనకి ఎలుక అనేటువంటిది దొరుకుతుంది. సో, అట్లాగా మనకి చూసుకున్నట్లయితే కిన్నర్స్ బాక్స్ అని చెప్పేసి దాని మీద అనుకోకుండా లివర్ టచ్ చేస్తుంది. అప్పుడు దానికి అది దొరుకుతుందనమాట. సో, అది ఇక్కడ మనకి ఆపరెంట్ కండిషనింగ్ థియరీ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో, దీనికి కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్‌గా మనం మాట్లాడుకున్నట్లయితే కనుక పీసీసీ అని పెట్టుకోండి. పీసీసీ మరి పీసీసీటీ అంటే పావ్లో క్లాసికల్ కండిషనింగ్ థియరీ. మరి అలాగే స్కిన్నర్ చూసుకున్నట్లయితే సిటీ సాక్ట్ అంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి. సాక్ట్ స్కిన్నర్. అలాగే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే కనుక బాక్స్ లాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. రైట్. ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీరు కన్ఫ్యూజ్ కాకరు. ఎందుకంటే ఈ రెండు థియరీస్‌లోనే కన్ఫ్యూజ్ అవుతుంటారు అనమాట. ఓకేనా. సో, స్కిన్నరు పావ్లోవ్‌ది క్లాసికల్ ఆపరెంట్ కండిషనింగ్ సేమ్‌గా ఉంటుంది. అంటే మరి తొందరలో మనకి ఎగ్జామ్‌లో వెళ్ళినప్పుడు అలా ఉంటుంది కాబట్టి ఇలాగ మీరు చిన్నగా మీరు గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. మీ దగ్గర కూడా ఇంకో రకమైనటువంటిది కూడా ఉండొచ్చు. మీకు అలాంటి ట్రిక్ ఏమైనా తెలుస్తున్నట్లయితే మీ దగ్గర ఇంకొక ఈజీగా ఉన్నట్లయితే అది కూడా మీరు ఇక్కడ కామెంట్ రూమ్‌లో తెలియజేయండి. వేరే వాళ్ళకి అది హెల్ప్ అవుతుంది. సో, ఇక్కడ మీరు ఇండైరెక్ట్‌గా మీరు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా. సో, నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఇప్పుడు మూడో క్వశ్చన్. రైట్. మరి అకార్డింగ్ టు ద సైకాలజికల్ డెఫినేషన్ ఆఫ్ లెర్నింగ్ ఆల్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ లెర్నింగ్ ఎక్సెప్ట్ ఆప్షన్ ఏ రైటింగ్, బి స్విమ్మింగ్, సి స్నీజింగ్, డి వాషింగ్ క్లోత్స్. అయితే ఇక్కడ ఏమంటానంటే ఒక నేర్చుకోవడం అనే దానికి ఒక పరిభాష అనేటువంటి ఇచ్చారు. ఒక సైకలాజికల్‌గా అంటే విజ్ఞానపరంగా అయితే ఒక డెఫినేషన్ అనేటువంటిది ఇచ్చారు. అందుట్లో ఉన్నటువంటి కింద ఇచ్చినటువంటి వాటన్నిటి కూడా ఎగ్జాంపుల్స్. అయితే ఒక్కటి తప్ప అని చెప్పేసి క్వశ్చన్. సో, అయితే ఇక్కడ హిందీలో కూడా చూద్దాం. మరి చూసినట్లయితే सीखने की मनोवैज्ञानिक परिभाषा के अनुसार के अतिरिक्त निम्नलिखित में से सभी सीखने के उदाहरण हैं. నేర్చుకోవడానికి వస్తేనే మనకి ఒకటి అంటారు. ఆప్షన్ ఏ లేఖన్, బి తైరాకి, సి చీకనా, డి కపడే ధోనా. సో, ఇక్కడ సరైన సమాధానం ఈజీగా చేస్తారు. స్నీజింగ్ అంటే మీకు అర్థమై ఉండకపోవచ్చు కదా కొంతమందికి ఇంగ్లీష్ వర్డ్స్. మీరు హిందీలో చూసినట్లయితే ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి లేఖన్ అంటే ఇక్కడ మనకి లేఖన్ అంటే ఏం చేస్తారు రైటింగ్.
రైటింగ్ మీకు తెలిసిందే కదా, నేర్చుకుంటారు పిల్లవాడు. హ్యాండ్ రైటింగ్ అని బాగా వింటుంటారు మీరు. బుక్స్ ఇస్తుంటారు, కర్సివ్ రైటింగ్ రాపిస్తారు, ఉజ్జీ రాపిస్తారు, రకరకాలుగా నేర్పిస్తూ ఉంటారు అనమాట. అంటే రాయడం ద్వారా, నేర్చుకోవడం ద్వారా, ప్రాక్టీస్ చేయడం ద్వారా వస్తుంది. అంటే నేర్చుకుంటున్నాడు, లర్నింగ్కి ఎగ్జాంపులే. ఓకే, గుడ్. స్విమ్మింగ్, తైరాకి కూడా అంతే కదా. ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తే ఫస్ట్ వెళ్తారు, ఇబ్బంది అవుతుంది, టెక్నిక్ చెప్తారు, మళ్ళీ ఈ విధంగా నేర్చుకుంటే ఇలా చేస్తే వస్తుంది, అలా చేస్తే వస్తుంది, రోజు ప్రాక్టీస్ చేయంగా అప్పుడు వస్తుంది అనమాట. అయితే ఇక్కడ నాకు ఒకటి మనకి హిందీకి సంబంధించిన దోహా అయితే గుర్తుకొస్తుంది. అదే కరత్ కరత్ అభ్యాసకే జర్మతి హోత్ సుజాన్ రస్సీ ఆవత్ జాతతే శిలపర్ పడత్ నిషాన్ అని చెప్పేసి మనకి వృందావన్ దాస్ గారు చెప్పడం జరిగింది. అంటే మనం చేయంగా నేర్చుకోగా తప్పకుండా మనం దాంట్లో విజయాన్ని అనేటువంటిది సాధిస్తాం అనమాట. లర్నింగ్ ద్వారా మనం సక్సెస్ అవుతాం అన్నట్టు. కానీ అదొక చక్కటి ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ చీకన అంటే ఇదేంటిదంటే తుమ్మడం ఏంటంటే దానికి ఏమన్నా అవసరమా, దానికి ఏమన్నా నేర్చుకోనికి ఇట్లా తుమ్మాలి అట్లా తుమ్మాలని ఏమన్నా ఉండదు. అది జన్మజాత్, అంటే బై బర్త్ అని మనకు అది వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కపడే ధోనా, బట్టలు ఉతకడం. సార్ ఇది కూడా అట్లా అంటే అది కాదు. సో ఫస్ట్ మనం అనుకరణ చేస్తాం. ఫస్ట్ ఇంట్లో వాళ్ళు మనకి బట్టలు ఉతుకుతున్నారు, మనం అది చూసాం, ఓహో బట్టలు ఫస్ట్ మనం సర్ఫ్లో వేయాలి, తర్వాత నానబెట్టాలి, కొంతసేపు ఆగాలి, తర్వాత మళ్ళీ నీళ్ళు తీసుకొని మళ్ళీ బ్రష్ సబ్బు పెట్టి రుద్దాలి, బ్రష్ చేయాలి, తర్వాత దాన్ని మళ్ళీ నీళ్ళలో పిండి తర్వాత ఆరేయాలి, తర్వాత ఐరన్ చేసుకోవాలి. ఇది ఒక ప్రాసెస్ అనుకున్నాం కదా, ఇది చూసామన్నమాట. ఇంట్లో పెద్దవాళ్ళు చేస్తున్నాం, లింక్ ఎక్కడనో చూసి నేర్చుకున్నాం. అదే అయితే నేర్చుకున్నాం కదా లర్నింగ్. సో ఇక్కడ కూడా మనకి లర్నింగ్ వస్తుంది, కానీ చీకన్ అని ఉంటుంది రాదు లర్నింగ్లో. కాబట్టి మనకి ఆప్షన్ ఇక్కడ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. లర్నింగ్కి ఉదాహరణ కానిది అని అడుగుతున్నా, క్లియర్గా ఇదే అవుతుంది. ఓకేనా. మరి ఇంకా ఇప్పటిదాకా లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్లోకి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే ఛానల్కి ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే కనుక మీకు టైటిల్ దగ్గర జాయిన్ బటన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. జాయిన్ అయ్యి ఛానల్ని సపోర్ట్ చేయగలని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అక్కడ నుంచి మీరు లింక్స్ అప్డేట్ అనేది పొందుతూ ఉండొచ్చు. మరి దాంతోపాటుగా మనం హిందీకి సంబంధించిన క్లాసెస్ అంటే స్టార్ట్ చేయడం జరిగింది. టీజీ టెట్ 2026 హిందీ అని చెప్పేసి ప్లేలిస్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అలాగే సోషల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది, లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అలాగే ఇక్కడ మీకు ఐ కార్డ్ దగ్గర కనిపిస్తున్నాయి, లాస్ట్లో మీకు ఎండ్ స్క్రీన్ దగ్గర కూడా అవి కనిపిస్తాయి, అక్కడ నుంచి కూడా మీరు చూడవచ్చు. మరి ఇంకా ఎవరైనా ఈ ప్రాక్టీస్ సెట్ 1 సిడిపికి సంబంధించి బాల్ వికాస్ ఏవం శిక్షా శాస్త్ర చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి సిడిపికి సంబంధించి ఎవరైనా మరి ఫస్ట్ ప్రాక్టీస్ సెట్ మిస్ అయిన కనుక లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, అక్కడ నుంచి కూడా చూసి కూడా మీరు ఈ నేర్చుకోవచ్చు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క మీ యొక్క అన్ని కూడా తెలియజేసుకుని అనుకుంటున్నాను. మరి మంచి ఫీడ్బ్యాక్ ఇదే, మీరు ఇచ్చినటువంటి పెద్ద సపోర్ట్ ఏదైనా ఉందంటే అది షేర్ చేయడం ద్వారానే, అది మీరు కామెంట్ రూపంలో తెలియజేయడం ద్వారానే. దాంతోపాటుగా మీకు ఇక్కడ హైప్ అనేటువంటిది ఉంటుంది మీకు దగ్గరలో. ఓకేనా, కింద వీడియో దగ్గర లైట్లో హైప్ అని కనిపిస్తుంది. ఆ హైప్ అనేటువంటి చేసినట్లయితే కనుక మరి కొందరికి కూడా రీచ్ అయ్యి మీరు కూడా ఒక రకంగా ఈ ఫ్రీ క్లాస్ ఏదైతే ఉందో దాంట్లో కూడా మీరు కూడా మీ వంతు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇప్పటి వరకు మనం రాగలిగే మరి ఇదంతా కూడా మీ సపోర్ట్ ఏనండి. మనం ఇక్కడ దాకా ఉన్నామంటే కూడా ప్రతి క్లాసు ఒక ఏదో ఎఫెక్టివ్గా చేయడానికి చేస్తున్నామంటే దాని వెనకంతా కూడా మీ యొక్క కృషి ఉందని చెప్పి నేను గంటాపదంగా చెప్పాలి. ఎందుకంటే నేను ఒకటి చెప్తాను, ఓకే సార్ ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేయండి, ఇలా అందించగలరు, ఇన్ని చేయగలరు, ఈ క్వశ్చన్స్ ఇవ్వగలరు అని చెప్పేసి. అయితే మీరు ఇచ్చేటువంటి లైక్స్, కామెంట్స్లో రాసేటువంటి ఆ ఫీడ్బ్యాక్ ఏదైనా సజెషన్స్ కావచ్చు, మంచి మీ యొక్క సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు, మరి క్లాసెస్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే అడిగినట్లయితే దానికి రిప్లై తప్పకుండా నేను ఇస్తాను. అవన్నీ ఇచ్చినట్లయితే కూడా ఇంకా ఎక్కువ ఉత్సాహం వస్తుంది. ఆ ఉత్సాహం ఇంకా మంచిగా అందించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి చేస్తారని చెప్పేసి ఆశిస్తూ, మరి ఇక్కడ 4వ క్వశ్చన్ అనేటువంటిది చూద్దాం. చూడండి, ఇక్కడ 4వ క్వశ్చన్. Yes, the process by which information gets stored in the memory is referred as option A automatic, B strategy construction, C encoding, D transfer. చూడండి, మరి ఏదైతే ఒక ప్రాసెస్ ఏదైతే ప్రక్రియ ఉందో అది ఏం ప్రక్రియ అంటే మరి ఏదైనా ఒక సమాచారాన్ని స్టోర్ చేయడానికి, మెమొరీలో స్టోర్ చేయడానికి మరి దాన్ని ఏమంటారు అని అంటున్నాడు. ఆటోమేటిక్గా అంటున్నారా, లేకుంటే స్ట్రాటజీ కన్స్ట్రక్షన్ అంటున్నారా, ఎన్కోడింగ్ అంటున్నారా, ట్రాన్స్ఫర్ అంటున్నారా? సో చాలా జాగ్రత్తగా చేయాలి. ఒకసారి హిందీలో కూడా చూద్దాం క్వశ్చన్. सूचनाओं का स्मृति में संग्रहित होने की प्रक्रिया कहलाती है. ऑप्शन ए स्वचालित, बी रणनीति निर्माण, सी సంకేతీకరణ, డి స్థానాంతరణ. సో సింపుల్గా దీనికి ఆన్సర్ ఏందయ్యా అంటే కనుక ఆప్షన్ సి సంకేతీకరణ, ఎంకోడింగ్ అనేటువంటిది ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ట్రాన్స్ఫరింగ్ అనేటువంటి చూడొద్దు, ఇక్కడ ఒక దాని నుంచి ఇంకో దానికి ట్రాన్స్ఫర్ అట్లా ఉండదు. ఓకేనా. అంటే స్మృతి మన స్టోరేజ్ మన మైండ్లో స్టోర్ చేసుకోవడం, కానీ ఏం చేస్తామంటే ఎన్కోడ్ చేస్తాం అనమాట. అంటే ఒక పెద్ద కాన్సెప్ట్ని ఒక చిన్న పాయింట్స్ లాగా మనం గుర్తుపెట్టుకోవడం, దాన్ని గుర్తుపెట్టుకోగానే దాన్ని ఆ పాయింట్ రాగానే మళ్ళీ దానికి సంబంధించి ఒకటి గుర్తొస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. సింపుల్ క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్ ఇక్కడ 5వ క్వశ్చన్ చూడండి ఇక్కడ. రైట్. Which theory holds the view that intelligence consists of a simple general factor which is universal for all the other
యాక్టివిటీస్. ఆప్షన్ ఏ ఎనార్కిక్ థియరీ, బి మల్టీ ఫ్యాక్టర్ థియరీ, సి టూ ఫ్యాక్టర్ థియరీ, డి యూనిఫ్యాక్టర్ థియరీ. ఇందులోంచి పక్కా క్వశ్చన్ అయితే వస్తాయండి, ఎందుకంటే మనకి ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి చాలా క్వశ్చన్లలో ఇది కూడా మనం చూస్తాం. యూనిటరీ థియరీ, యూనిఫ్యాక్టర్ థియరీ అంటారు దీన్ని. మరి చూసినట్లయితే ఆల్ఫ్రెడ్ బినే ఈ థియరీ అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి యూని అంటే వన్ ఫ్యాక్టర్ థియరీ అంటే ఆయన మొత్తం జనరలైజ్ చేసి చెప్పడం అనమాట. ఒకటి ఉంటే ఇంక అంతా ఉన్నట్లే అని చెప్పడం ఆయన ఇదనమాట. సో ఆల్ఫ్రెడ్ బినే ఇచ్చారు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్, మాకు కన్ఫ్యూజన్గా ఉంటుంది అంటే కనుక ఆల్ఫ్రెడ్ బిన్ ఇన్ అంటే వన్ లాగా చూడండి. వన్ అంటే యూని అంటే వన్, అదే ఉంటుంది ఆల్ఫ్రెడ్ బినే అని గుర్తుపెట్టుకోవచ్చు. అడగొచ్చు మీకు యూనిఫ్యాక్టర్ థియరీ ఇచ్చింది ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చి కింద ఆప్షన్లలో మనకి వస్తాయన్నమాట. ఫస్ట్ చార్ల్స్ స్పియర్మెన్, తర్వాత ఆల్ఫ్రెడ్ బినే అని చెప్పేసి ఇస్తారు. సో ఆల్ఫ్రెడ్ మనకి ఆల్బర్ట్ కాకుండా ఆల్ఫ్రెడ్ బినే అనేటువంటి ఆప్షన్ మనం చూస్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ హిందీలో కూడా క్వశ్చన్ చూద్దాం, అప్పుడు మనం దీని గురించి మాట్లాడదాం. ఇక్కడ చూసినట్లయితే కనుక మనకి इस सिद्धांत के अनुसार बुद्धि में एक साधारण सामान्य कारक निहित है जो अन्य सभी क्रियाकलापों के लिए सार्वभौमिक है. మరి ఇక్కడ చూసినట్లయితే కనుక ఆప్షన్ ఇక్కడ చూసినట్లయితే చూడండి, अराजक सिद्धांत, बी बहुखंड का सिद्धांत, सी दो खंड का सिद्धांत, सी एक खंड का సిద్ధాంత్. అయితే ఇక్కడ మనం ఇట్లా కూడా చెప్పుకోవచ్చు. ఎలా అంటే యోని అదేంటే ఏకకారక సిద్ధాంత, ద్వికారక సిద్ధాంత అంటారు, తర్వాత బహుకారక సిద్ధాంత అంటాం. ఇక్కడ ఖండన వచ్చింది మనకి క్వశ్చన్ ఈ విధంగా వచ్చింది కాబట్టి ఇలా కూడా గుర్తుపెట్టుకోండి. సో మీరు చదివేటువంటి బుక్కుల్లో కూడా బహుకారక, ద్వికారక, ఏకకారక అని కూడా కనిపిస్తుండొచ్చు. ఓకేనా. రైట్. అరాజక సిద్ధాంతం ఇవన్నీ కూడా మనం చూస్తున్నట్లయితే పైన రెండు ఏవైతే అరాజక సిద్ధాంతం, బహుఖండ సిద్ధాంతం ఏవైతే ఉన్నాయి ఈ రెండు కూడా ఈఎల్ థాండాకి అయితే ఇవ్వడం జరిగింది. మరి ద్వికారక సిద్ధాంతం ఎవరు ఇచ్చారంటే మరి చార్ల్స్ స్పియర్మెన్ అనేటువంటిది ఇచ్చారు. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి మీకు సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్, ద్వికారక సిద్ధాంతం ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే దీంట్లో రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి జనరల్ ఫ్యాక్టర్ అంటే తర్వాత స్పెసిఫిక్ అని ఉంటుంది. స్పెసిఫిక్ ఫ్యాక్టర్, జనరల్ ఫ్యాక్టర్, జీ ఫ్యాక్టర్, ఎస్ ఫ్యాక్టర్ అని చెప్పేసి ఉంటుంది. ఓకేనా. సో అదే ఇక్కడ మనకి ఇక్కడ అవుతుంది. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. ఇది ఏంటండి, స్పియర్. ఓకేనా. ఇది స్పియర్ అనుకోండి. ఇది స్పియర్ అనుకుంటే దీన్ని రెండు ముక్కలు చేయండి. రెండు ముక్కలు చేస్తే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది ఏంటంటే మీకు ఇది చేయగానే మీకు ఒకటి గుర్తొస్తుంటుంది. ఏదది, ఇంట్లో ఎగ్ వేసి పగలగొడుతుంటారు. ఎగ్ పగలగొట్టినప్పుడు మనకి ఇలా మధ్యలో చేస్తాం. సో ఇలాగా ఎగ్ ఏ షేప్లో ఉంటుందండి, స్పియర్. అంటే ఇక్కడ టూ ఫ్యాక్టర్ ద్వికారక సిద్ధాంతం అంటే రెండుగా అయింది. ఎవరు, స్పియర్ రెండుగా అయింది. అంటే ఇది ఎవరు ఇచ్చారు, స్పియర్మెన్ ద్వికారక సిద్ధాంతం. మరి ఏమేమి ఉంటాయి అందులో అంటే జీ ఫ్యాక్టరు, ఎస్ ఫ్యాక్టరు. జీ అంటే జనరల్, ఎస్ అంటే స్పెసిఫిక్. ఓకే రైట్. సో ఇది మనకి ఇక్కడ ఇట్లాగా మీరు గుర్తుపెట్టుకుంటే కనుక ఈజీగా చేస్తారు. అయితే ఇక్కడ సరైన సమాధానం కూడా మనకి ద్వికారక సిద్ధాంతం ఇక్కడ ఆప్షన్ సరైనది అవుతుంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 6వ క్వశ్చన్ చూడండి. ఎస్, అండర్స్టాండింగ్ ఏ కాన్సెప్ట్ బేస్డ్ ఆన్ మెకానికల్ repetitive practice and recitation refers to this learning. Option A rule, B rote, C concept, D discrimination learning. సో చూడండి ఇక్కడ లెర్నింగ్ ఏదైతే ఉందో మరి ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏమొస్తున్నారు, అండర్స్టాండింగ్ ఏ కాన్సెప్ట్ బేస్డ్ ఆన్ మెకానికల్ రిపిటేటివ్ అంటే ఏమీ తెలీదు మనకు, ఒకటి మేము ఒక విషయం ఇచ్చారు, ఆ విషయాన్ని నేర్చుకోవాలని చెప్పారు అంతే. ఓకేనా. అదే దాని గురించి నేర్చుకోవాలంటే ఫస్ట్ దాన్ని అర్థం చేసుకుంటే అది వేరు. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే ఒక పేర ఇచ్చారు కాబట్టి ఆ పేర ఎట్లా ఉన్నది అట్లా బై హార్డ్ కొట్టడం అనమాట. బై హార్డ్ నేర్చుకోవడం, మక్కి కాదు. దాని అర్థం ఏదో తెలియదు, దాన్ని తెలుసుకుంటే ఓన్ వర్డ్స్లో మనమే సింపుల్గా తొందరగా అయిపోవచ్చు. కానీ ఏమీ తెలియదు, ఏం చేస్తాం దాన్ని సింపుల్గా అట్లే దాన్ని యాజ్గా రట్టా చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ మీకు క్లియర్గా నేనే ఇచ్చేసిన ఆన్సర్ ఇండైరెక్ట్గా. సో ఇక్కడ మీరు చూసినట్టు కనుక క్వశ్చన్ హిందీలో కూడా చూద్దాం. మరి యాంత్రిక दोहराव अभ्यास और सस्वर वाचन के आधार पर एक अवधारणा को समझना इस प्रकार के अधिगम को दर्शाता है. ऑप्शन ए नियम, बी रटना, सी అవధారణ, డి విభేదన్. సో ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ ఏమవుతుంది అంటే కనుక రట్న. ఆప్షన్ ఇక్కడ ఇది అవుతుంది, రట్న అనేటువంటిది రోడ్ లెర్నింగ్ అనమాట. ఓకేనా. ఏం ఆలోచించాం. మరి ఇక్కడ చూసినట్లయితే నియం అంటే రూల్ లెర్నింగ్ అంటాం మనం. ఈ రూల్ లెర్నింగ్ మరి ఇక్కడ చూసినట్లయితే కనుక మనకి ఇది చెప్పడం జరిగింది. అయితే ప్రతి ఒక్క కాన్సెప్ట్ మనం క్లియర్గా రూల్స్ అండర్లైన్ చేసుకొని దానికి అనుగుణంగా మనం నేర్చుకుంటాం. అవధారణ అంటే కాన్సెప్ట్ లెర్నింగ్ అనమాట. ఓకే. నెక్స్ట్ విభేదన్ అంటే డిస్క్రిమినేషన్ లెర్నింగ్. అదేమంటే ఒక
2 సేమ్ టాపిక్స్ లాగా ఉంటాయనుకోండి, వాటిని మనం డిఫరెన్షియేట్ దాంట్లో ఏదో కొంత డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ గుర్తుపెట్టుకొని మనం ఈజీగా నేర్చేసుకుంటాం అనమాట. ఓకేనా? నియం అంటే రూల్ లెర్నింగ్ ఇలాంటివన్నీ కూడా వస్తాయన్నమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ 7వ ప్రశ్న చూద్దాం. రైట్. 7వ ప్రశ్న చూసినట్లయితే స్టూడెంట్ లెర్న్డ్ ఏ మ్యాథమెటిక్ ప్రిన్సిపల్ ఇన్ స్టాండర్డ్ 6 అండ్ యూజ్ ఇట్ ఆన్ సాల్వ్ ఏ ఫిజిక్స్ ప్రాబ్లమ్ ఇన్ 7th స్టాండర్డ్. వాట్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అకర్డ్? చూడండి, నేను క్లాస్లో కూడా వచ్చింది. ఈ దాని నుంచి ట్రాన్స్ఫర్ లెర్నింగ్ నుంచి ఒక పక్కా క్వశ్చన్ వస్తుందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు దీని మీద ఫోకస్ చేయండి. సింపుల్గా అంటే మనకు 3 ఉంటాయి దాంట్లో: జీరో ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, నెగిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, పాజిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. ఈ 3 ఉంటాయి. ఓకేనా? సో ఆప్షన్ చూసినట్లయితే పాజిటివ్ ట్రాన్స్ఫర్, బి నెగిటివ్ ట్రాన్స్ఫర్, సి జీరో ట్రాన్స్ఫర్, డి ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్. ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ అంటే ఏమీ లేదు ఇక్కడ అటువంటిది. ఓకేనా? అయితే ఇక్కడ హిందీలో కూడా చూద్దాం. హిందీలో చూసిన తర్వాత మనం దాని గురించి మాట్లాడతాం. ఓకేనా? సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే హిందీలో छठवीं कक्षा में एक गणितीय सिद्धांत सीखता है और उसका उपयोग 7वीं कक्षा में भौतिक विज्ञान के प्रश्न को हल करने में करता है. किस प्रकार का स्थानांतरण हुआ है? ऑप्शन ए सकारात्मक स्थानांतरण, बी नकारात्मक स्थानांतरण, सी शून्य स्थानांतरण, डी स्वचालित स्थानांतरण ఏం లేదు, ఆటోమేటిక్గా ఏముండదు కాబట్టి ఇది రాదు. సో జీరో, శూన్య స్థానాంతరం ఇది ఏమీ లేదు. అంటే జీరో ఇది చాలా మందికి డౌట్ ఉండొచ్చు. నెగిటివ్ పాజిటివ్ అంటే ఓకే, కానీ ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక శూన్య స్థానాంతరం ఎలా అంటే, సపోజ్ మీరు ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నారు అనుకోండి. ఓకేనా? ఒక హిస్టరీలో ఒక అంశం నేర్చుకున్నారు, ముగ్గుల కాలం గురించి నేర్చుకున్నారు, వాళ్ళ గురించి అంతా కూడా క్లియర్గా నేర్చుకున్నారు. ఓకేనా? సో నెక్స్ట్ మీరు ఇక్కడ డిఫరెంట్ సైడ్ ఏం నేర్చుకున్నారు? క్రికెట్ నేర్చుకుంటారు, క్రికెట్ ఆడుతున్నారు. ఓకేనా? సో క్రికెట్లో కొన్ని కొత్త టెక్నిక్స్ నేర్చుకుంటున్నారు. అంటే ఇక్కడ ఏమైంది, ఈ రెండింటిలో ఇంతకుముందు నేర్చుకునేది మీ ఇతిహాసం నేర్చుకున్నారు, అంటే హిస్టరీ నేర్చుకున్నారు. అటువంటి దాంట్లో ఇక్కడ మీకు ఏ విధంగానూ హెల్ప్ చేయడం లేదు. అటు మీకు నెగిటివ్గా అంటే మీరు క్రికెట్ నేర్చుకుంటున్నప్పుడు అది మీకు ఇబ్బంది పెట్టడం లేదు, అట్లనే మీకు అది సహాయం చేయడం లేదనమాట చరిత్ర. ఓకేనా? హిస్టరీ. సో అప్పుడు ఏమైంది, జీరో, ఎటువంటి మార్పు లేదు కాబట్టి. ఓకేనా? ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే నకారాత్మక చూసుకున్నట్లయితే కనుక, ఇప్పుడు సపోజు మీరు ఒక ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నప్పుడు మీరు ఇంకో తెలుగు భాష నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటారు అనుకోండి. కానీ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నప్పుడు మీకు తెలుగు నేర్చుకునేది చాలా ఇబ్బంది పెడుతుంది అంటే మీకు ఏమవుతుంది? ఇబ్బంది అంటే మనకి నెగిటివ్ అంటాం, నెగిటివ్ ట్రాన్స్ఫర్. అదే పాజిటివ్ అంటే మీరు మాతృభాష నుంచి ఇంకొక కొత్త లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు. ఆ కొత్త లాంగ్వేజ్ నేర్చుకుంటున్నప్పుడు మీకు మాతృభాష తోడ్పడుతుంది, హెల్ప్ చేస్తుంది, సహాయం చేస్తుంది కాబట్టి పాజిటివ్ అనమాట. ఇలా మీరు గుర్తుపెట్టుకుంటే కనుక ఈజీగా చేస్తారు. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, పిల్లవాడికి 6th క్లాస్ నేర్చుకున్న నాలెడ్జ్ 7th క్లాస్లో ఫిజిక్స్లో యూజ్ అవుతుంది. సో ఎటువంటి ట్రాన్స్ఫర్ అయింది ఇక్కడ? ఈజీగా ఆప్షన్ ఏ సకారాత్మక స్థానాంతరం. ఓకే, ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. ఓకే, రైట్. నెక్స్ట్ చూద్దాం. మరి ఇక్కడ 8వ ప్రశ్న ఇక్కడ చూసినట్లయితే కనుక, రైట్, 8వ ప్రశ్న, విచ్ ఆఫ్ ది టీచింగ్ స్ట్రాటజీ ఈ మోస్ట్ లైక్లీ టు foster the development of critical thinking skills in social studies? Option A, to create timelines, B, to give worksheet, to defend or refute to greatest personalities, D, to give a multiple అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అనమాట. అంటే మల్టిపుల్ చాయిస్ లాగా టెస్ట్ ఇవ్వడం అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ మనం హిందీలో కూడా చూద్దాం, మనకి క్లియర్గా అది కాన్సెప్ట్ ఇక్కడ అర్థమవుతుంది. ఒకసారి చూసుకున్నట్లయితే కనుక, राइट, 8th वन చూసినట్లయితే కనుక, सामाजिक अध्ययन में तार्किक चिंतन कौशल के विकास के लिए कौन सी शिक्षण रणनीति उपयोगी है? ऑप्शन ए మరి समय रेखा बनाना, सी वर्कशीट देना, सी महान व्यक्तियों का समर्थन या खंडन करना, डी बहुविकल्पीय పరీక్ష देना. అంటే ఇక్కడ చూసినట్లయితే కనుక చూడండి, సోషల్ స్టడీస్లో ఏదైనా మరి ఏమన్నాడు ఇక్కడ, తార్కిక్ చింతన్ అన్నాడు. తార్కిక్ చింతన్ అంటే క్రిటికల్ థింకింగ్ ఇక్కడ ఉంది. క్రిటికల్ థింకింగ్ మనకి ఎక్కడ వస్తుంది? ఇక్కడ చూసినట్లయితే సమయ రేఖ బనానా అంటే ఇది క్రోనోలాజికల్ ఆర్డర్ క్రియేట్ చేయడం అనమాట. అంటే ఎక్కడ వస్తుంది ఈ ఆర్డర్ అంటే ఇది హిస్టరీలో వస్తుంది. ఓకేనా? హిస్టరీలో వస్తుంది అంటే ఒక కాలం గురించి మనం ముందు నుంచి ఇప్పటిదాకా ఎలా ఉంది, ముందు ఎవరు రాజు ఉన్నారు, తర్వాత ఎవరు వచ్చారు, వాళ్ళ కాలం ఎలా అంటే వాళ్ళు ఏ సంవత్సరంలో వచ్చారు, వీళ్ళు ఏ సంవత్సరంలో వచ్చారు అని కూడా ఎంత కూడా ఒక టైం లైన్ అనమాట ఇది. ఓకేనా? నెక్స్ట్ వర్క్షీట్ దేనా అంటే ఒక వర్క్షీట్ అనిపిస్తారు, అది ఏం చేస్తారంటే నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్ని రీకాల్ చేయడము, రాయడం అవే ఉంటుంది. సో ఇక్కడ ఎటువంటి తార్కిక చింతన అవసరం లేదు. ఓకేనా? మరి నెక్స్ట్ బహువికల్పీయ పరీక్ష దేనా, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం అనమాట. ఇప్పుడు ఒక క్లాస్లో ఒక పాఠం చెప్పారు, ఆ పాఠంకి సంబంధించినటువంటి ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కొన్ని క్రియేట్ చేసి ఇచ్చేసారు, దీన్ని సాల్వ్ చేయాలి అంటే ఆ పిల్లవాడు క్లాస్లో వినంటే దాంట్లో ఏం చేస్తారంటే అక్కడ వెళ్ళి ఓన్లీ రీకాల్ చేస్తారు, స్మరణ చేసుకొని
మాత్రమే చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఎటువంటి ఆలోచన గానీ, లేకంటే దాన్ని చేయడం గానీ ఏమీ లేదు. కానీ ఇక్కడ చూడండి ఆప్షన్ సిలో మహాన్ వ్యక్తియోं का समर्थन या खंडन करना, మరి ఏదైతే మరి సోషల్‌లో ఇచ్చినటువంటి ఏదైతే ఉన్నాయో వాటి మీద ఒపీనియన్స్ అన్నప్పుడు షేర్ చేయడం. మనం మహాత్మా గాంధీ గురించి చదివినప్పుడు కావచ్చు, లేదా ఇంకొక రాజు గురించి చదివినప్పుడు కావచ్చు, లేదా ఇంకొక సిట్యుయేషన్ గురించి, ఒక క్లైమాటిక్ కండిషన్ గురించి తెలిసినప్పుడు కావచ్చు, దాని మీద ఏం చేస్తాం మనం కొంచెం ఆలోచన చేస్తామనమాట. అది కరెక్టే అని చెప్పేసి మనం మన యొక్క విచారాన్ని వ్యక్తం చేస్తాం. లేదా అది తప్పు, ఇది అలా ఉండింటే బాగుండేమో అని చెప్పేసి ఒక తార్కిక ఆలోచన అనేటువంటిది చేస్తారు. అది ఇక్కడే సాధ్యమవుతుంది. కాబట్టి మనకి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. ఓకే, రైట్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 9th క్వశ్చన్ చూడండి. రైట్. When a student pets a cat, it bites him. Then he generalizes that all cats behave like this. What kind of reasoning is this? Option A analogy, B critical thinking, C deductive, D inductive. ఓకేనా, రైట్. ఇదిగా మనం ఇక్కడ హిందీలో చూద్దాం. హిందీలో చూస్తే మనకి ఇది క్లియర్గా బాగా అర్థమవుతుంది. కొంతమందికి ఇంగ్లీష్ అర్థమైన కూడా పర్లేదు. ఓకేనా. సో జబ్ ఏక్ ఛాత్ర బిల్లి పాల్తా హై తో వహ్ ఉసే కాట్తీ హై. అంటే ఒక పిల్లవాడు, ఒక విద్యార్థి పిల్లిని పెంచుకున్నాడంట, అది కొరికిందంట. దాన్ని ఏం చేశాడు, వహ్ సామాన్యకరణ కర్తా హై కి సభీ బిల్లియా ఇసీ ప్రకార్ కా వ్యవహార్ కర్తీ హై. కానీ ఏమనుకున్నా, ఓహో ఈ పిల్లులన్నీ కూడా ఇదే కాదు, ఈ పిల్లి జాతి అంతా కూడా ఇట్లనే చేస్తుంది అని చెప్పేసి ఒక కంక్లూజన్ వచ్చింది. యహ్ కిస్ ప్రకార్ కా తర్క్ హై. ఇది ఎటువంటి రీజనింగ్ అని చెప్పి అడుగుతున్నారు. ఆప్షన్ ఏ సమానత అంటే ఈక్వలైజేషన్ అని అంటున్నాడు, కాదు. ఆప్షన్ బి తార్కిక్ చింతన్, క్రిటికల్ థింకింగ్, రీజనింగ్ ఏమైనా చేసి దీంట్లో ఏమైనా ఉందా, ఏమైనా ఎక్కువ ఆలోచించడం ఉందా, లేదు. సో నెక్స్ట్ చూసినట్లయితే నిగమనాత్మక అంటే ఫస్ట్ నియమ్ టు రూల్, నీ గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి ఇంతకుముందు క్లాసులో నేను చెప్పడం అయితే జరిగింది. ఓకేనా. మరి ఇక్కడ డి చూసినట్లయితే ఆగమనాత్మక్ అన్నారు. ఆగమనాత్మక అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్, తర్వాత రూల్. అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే జనరల్ టు స్పెసిఫిక్ వెళ్తారనమాట. నిగమనాత్మకలో మరి రూల్ టు స్పెసిఫిక్ టు రూల్ టు ఇక్కడ మనం చూసినట్టు కనుక స్పెసిఫిక్ టు జనరల్కి వెళ్తారనమాట నిగమనాత్మకలో. ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆగమనాత్మక అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం. ఇది చాలా ఈజీ కాన్సెప్ట్స్ ఇవి. మీరు నేర్చుకున్నట్లయితే కనుక ఆగమనాత్మక నిగమనాత్మక రెండు కూడా ఒకటేలాగా ఉంటాయి, కొంచెం ఆపోజిట్ మాత్రమే ఉంటుంది. తార్కిక్ చింతన్, క్రియేటివిటీ థింకింగ్, సమానత, ఈక్వలైజేషన్. సో ఓకేనా. సో మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఈ తార్కిక్ గుర్తుపెట్టుకోండి, నిగమనాత్మక గుర్తుపెట్టుకోండి, ఆగమనాత్మక గుర్తుపెట్టుకోండి. ఈజీగా మీరైతే చేసేస్తారు. ఓకేనా. మరి ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. మరి ఇక్కడ 10వ క్వశ్చన్ చూసినట్లయితే కనుక రైట్. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ ఫ్రమ్ యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్ వాజ్ డెవలప్డ్ బేస్డ్ ఆన్ లింగ్విస్టిక్ రూల్స్ ఆఫ్ ఏ నోమ్ చోమ్స్కీ, బి కార్ల్ రోజర్స్, సి కోహల్బర్గ్, ఆప్షన్ డి ఎరిక్ ఎరిక్సన్ అని చెప్పేసి ఉంటాం. మనం ఈ సైకాలజీలో మోస్ట్ చదివిన వాటిలో ఇతని కూడా ఒకటి చదువుతాను అనమాట. డెవలప్మెంట్ థియరీస్లలో ఇది వస్తుంది. ఓకేనా. సో మీరు ఎక్కడే కానీ మనకి సైకాలజీలో కానీ మనకి గ్రామర్ అని చెప్పేసి కానీ భాష అని చెప్పేసి వచ్చిందనుకోండి, మీకు కింద వెతకండి, అక్కడ అసలు వ్యక్తి కనిపించాడా, ఇంకా తిక్కు పెట్టేయడమే. అయితే దాని గురించి ఎట్లా ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా కూడా. ఇక్కడ చూసినట్లయితే కనుక ఈ క్వశ్చన్ చూడండి. మరి इनके भाषाई नियमों के आधार पर वाक्यों का प्रत्यक्ष से अप्रत्यक्ष वाक्यों में बदला जाता है. ये నోమ్ చోమ్స్కీ, బి కార్ల్ రోజర్స్, సి కోహల్బర్గ్, ది ఎరిక్సన్. సో ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ కూడా యూజ్ చేయొచ్చు, అయితే ఇది కూడా చేసేయచ్చు. ఓకేనా. సో మనకి డెవలప్మెంట్ థియరీలో మనకు భాష గురించి మాట్లాడేది, గ్రామర్, యూనివర్సల్ గ్రామర్ గురించి మాట్లాడేది ఓన్లీ మనకి ఆప్షన్ ఏ నోమ్ చోమ్స్కీనే మాట్లాడతారు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. అయితే మిగతా కూడా మనం మాట్లాడుకున్నట్లయితే కనుక కార్ల్ రోజర్స్ గురించి కూడా మనం తెలుసుకున్నట్లయితే కార్ల్ రోజర్స్ ఈయన ఏంటంటే సెల్ఫ్ థియరీ అనేటువంటిది ప్రతిపాదించారనమాట. సెల్ఫ్ థియరీని ప్రతిపాదించాడు. అయితే ఈమెను ఏమంటాడంటే హ్యూమన్ సెంటర్డ్ థెరపీ అనేటువంటి చేస్తారు. ఓకేనా. సో హ్యూమనిస్టిక్ సైకాలజిస్ట్ అంటారు ఈయన్ని. అలాగే ఈయన దీన్ని సెల్ఫ్ థియరీ అనేటువంటి ప్రతిపాదించారు. మరి కోల్బర్గ్ మీరు విన్నదే, ఇప్పటిదాకా కూడా మీరు చదువుతూ ఉండింటే రోజు కూడా ఏమంటారు నైతిక సిద్ధాంతం ఇచ్చారు. ఈయన మోరల్ డెవలప్మెంట్ థియరీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇది మీకు అందరు కూడా స్టోరీ గుర్తే ఉంటుంది. సో దాంట్లో మరి హెన్రీ అని చెప్పేసి ఉంటారు, తన భార్య కోసం క్యాన్సర్తో బాధపడుతుంటే మెడిసిన్ కోసం డబ్బు లేకపోతే ఒక మెడికల్ దగ్గరికి వెళ్తాడు. సో అక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ అయితే ఉంటే దానికి 6 రకాలుగా అయితే ఇస్తాడు. ఆ 6 రకాల్లో ఏది వస్తుంది అని చెప్పేసి కొంతమంది దానికి ప్రయోగం చేయడం జరిగింది. మోరల్ డెవలప్మెంట్ థియరీ బై కోల్బర్గ్. అయితే మరి దాంట్లో ఒక 6 రకాలుగా అయితే ఇస్తాడు. 6 రకాలుగా మరి దండన అనేది ఉంటుంది, జైలుకి వెళ్ళడం అని ఉంటుంది, లేదా కొన్ని సోషల్ ఎథిక్స్ ఫాలో అవ్వడం అనేది ఉంటుంది. కాబట్టి దాంట్లో ఏది కరెక్ట్ అని చెప్పేసి డిసిషన్ అనమాట. అంటే ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్పాలంటే, మీరు
ఇలా వెళ్తున్నారు. ఒక 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 డెస్టినేషన్‌కి వెళ్తున్నారు. ఒక పాయింట్‌లో స్టార్ట్ అయ్యారు. ఇక్కడ నుంచి ఇలా వెళ్తున్నారు. అయితే మీకు ఇక్కడ ఏమైంది ఇలా 2 రూట్‌లొచ్చాయన్నమాట. 2 రూట్‌లొచ్చినప్పుడు మరి ఇక్కడేమో రూట్ బాగా ఉంది. కానీ దూరం వెళ్ళాలి. రూట్ బాగా ఉంది. కానీ దూరం వెళ్ళాలి. ఇక్కడ రూట్ బాగాలేదు. కానీ ఈ దగ్గర ఇంతే పాయింట్ అనమాట. ఇదే డెస్టినేషన్. ఓకేనా? అయితే ఇదంతా చుట్టూ తిరిగి ఇక్కడికే రావాలి. రూట్ బాగా ఉంది. ఓకేనా? కానీ ఇక్కడ మాత్రం డెస్టినేషన్ ఇది. ఇట్లా వెళ్ళినప్పుడు ఇది బాలేదు. సో, మీ డెసిషన్ ఏం తీసుకుంటారు? ఒక్కొక్కరి ఒపీనియన్ ఒక్కొక్కలా ఉంటదనమాట. పోనీలే ఉంది కదా! ఇట్లా వెళ్ళి ఇట్లే వెళ్తాం. టైం పోయినా పర్లేదు. మాకు రోడ్డు బాగా ఉంటుంది అనేవండి వాళ్ళొక డెసిషన్. లేదు కొంచెం పర్లేదబ్బా! కొంచెం ఇబ్బంది పడినా కూడా పర్లేదు. తొందరగా ఇటు వెళ్ళిపోతాం అనే వాళ్ళు ఇట్లా కూడా వెళ్ళిపోవచ్చండి. ఇక్కడ మీ యొక్క డెవలప్‌మెంట్ అనమాట. లేదా ఇంకొక ఇన్సిడెంట్ మనం మాట్లాడుకున్నట్లయితే గనక మీరు ఒక పరీక్ష రాయడానికి వెళ్తున్నారు. ఇక్కడ మధ్యలో ఒక యాక్సిడెంట్ అనేటువంటిది అయ్యిందనుకోండి. మరి మీరు ఏం చేస్తారు? అప్పుడు మీకేమో పరీక్ష మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. ఇక్కడ ఈ మనిషి యొక్క ప్రాణాలు కూడా ఇంపార్టెంట్. సో, మీ యొక్క నిర్ణయం ఎటువంటిది ఉంటుంది అనేటువంటిదే ఇక్కడ మోరల్ డెవలప్‌మెంట్‌లో మనకి మాట్లాడడం జరుగుతుందనమాట కోల్బర్గ్ గారు. మరి ఎరిక్సన్ చూసుకున్నట్లయితే గనక ఎరిక్ ఎరిక్సన్ గురించి కూడా మాట్లాడుకున్నట్లయితే ఈయన కూడా ఏం చెప్తారంటే మరి సైకో సోషల్ డెవలప్‌మెంట్ థియరీ. సైకో సోషల్ డెవలప్‌మెంట్ థియరీ అని చెప్పేసి ఇచ్చారు. మన హిందీలో మాట్లాడుకున్నట్లయితే మనోసామాజిక్ వికాస్ సిద్ధాంత్ అని చెప్పేసి ఆయన ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా ఆయన 8 దశల్లో మాట్లాడతాడనమాట. అంటే పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి 60 ఏళ్ళ పైన వచ్చేంత వరకు కూడా ఆయన 8 దశలుగా ఇస్తాడు. అందులో 2 రకాలు కూడా ఇస్తాడు. అయితే ఇలా కాకపోతే ఇలా అవుతాడు అని చెప్పేసి దీంట్లో చెప్పడం అయితే జరుగుతుందనమాట. ఇది కూడా దీని నుంచి కూడా వస్తుంది. ఆల్బర్ట్ బెండూరా గురించి కూడా మీరైతే క్వశ్చన్స్ చూసుకుంటూ ఉండండి. మంచి మంచి వ్యక్తులు. సో, చెప్తున్న కొద్దీ చాలా వస్తుందనమాట. చెప్పే కొద్దీ అయితే ఇక్కడ మన క్లాస్ సంబంధించి మనం ఇక్కడ టైం కూడా గుర్తుపెట్టుకొని చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మీకు కొన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. లేదా మంచిగా చెప్పొచ్చు అంటే ఇంకా పోతూనే ఉంటుందన్నమాట. క్లాస్ ఎప్పుడు అనేది కూడా తెలియదనమాట. ఓకేనా? సో, ఇలా మనకి ఇక్కడ సరైన ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ నోమ్ చోమ్స్కీ ఈజ్ ద రైట్ ఆన్సర్. యూనివర్సల్ గ్రామర్ అని లేదని కదా ఈయన ఒకటి ఇస్తారనమాట. అదేంటిదో మీరైతే కామెంట్ చేయండి. మూడే అక్షరాలు ఉంటాయి. ఓకే సార్. అదేంటంటే 3 అక్షరాలు అయితే ఉంటాయి. ఆ 3 అక్షరాలు ఏంటో మీరైతే కామెంట్ చేయండి. మరి అది మీకు ఒక క్లూ కూడా ఇస్తాను. లాస్ట్ అక్షరం డి. ఓకేనా? రైట్. ఈ రెండింటిలో ఇక్కడేమొస్తుంది మీరైతే కామెంట్ చేయండి. ఎల్ఏడి అని చెప్పేసి. అయితే డి కూడా అంటే ఏందో కూడా నేను చెప్తాను. డిఈవిఐసిఈ అనమాట. ఓకేనా? మరి ఈ రెండింటితో మీరైతే కామెంట్ అయితే చేయండి తప్పకుండా. ఓకేనా? సో, అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయినా మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నట్లయితే కనుక మీరైనా సలహాలు సూచనలు చేయాలనుకున్నట్లయితే కనుక లేకుంటే సబ్జెక్ట్ రిలేటెడ్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. మరి ఇప్పటిదాకా కూడా మీకు ఈ వీడియో చాలా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చిందని అనుకుంటున్నాను. అర్థమైనాయి అనుకుంటున్నాను. అన్ని క్వశ్చన్స్ కూడా క్లియర్గా మనం మిగతా ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది కాబట్టి బాగా ఉపయోగపడిందని నేను ఆశిస్తూ కూడా మరి ఇక్కడ మీకు అనిపించిందో మరి లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే మరి ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే కనుక మీరు టైటిల్ దగ్గర ఉన్నటువంటి జాయిన్ బటన్ క్లిక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయగలరు. దాంతోపాటుగా కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ ఛానల్ లింక్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యి అప్డేట్స్ అనేది పొందుతూ ఉండొచ్చు. మరి మిగతా క్లాసెస్ ఏవైతే హిందీ క్లాసెస్, సోషల్ క్లాసెస్ అవి కూడా మీకు వస్తూ ఉంటాయి. దానికి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అక్కడ నుంచి కూడా మీరు చూసి మీ యొక్క స్కోర్ అనేది మంచిగా చేసుకుంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, హెల్తీగా ఉండండి, మరి సురక్షితంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం మరొక మంచి క్లాస్తో. అందాక ధన్యవాదాలు. జై హింద్.